ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని తొలి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళగిరి నియోజకవర్గంలో పెనుమాక గ్రామంలో ప్రారంభించారు. ఒక ఎస్టీ కాలనీకి వెళ్ళి అక్కడ పింఛన్ పంపిణీ చేశారు. చంద్రబాబుతో పాటు లోకేష్, ఇతర అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఏదైతే మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో నెలకు 4,000 రూపాయలు పెన్షన్ అందిస్తామని, అది కూడా ఏప్రిల్ నుంచి ఇది అందుబాటులోకి ఉంటుందని చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ ఇచ్చిన హామీ మేరకు 1వ తారీఖు ఈరోజు ప్రతి కుటుంబం కూడా ఎవరైతే పెన్షన్ అందుకుంటున్నారో వారికి 7,000 రూపాయలు అందుతాయి. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఇచ్చినటువంటి హామీ మేము ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తాం అని చెప్పడానికి చాలా స్పష్టమైన సంకేతంగా దీన్ని భావించాలి. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరేం చేస్తారు? మందు పట్టి రైతులకి కొంచెం మాకు తెలియదు సార్ అక్కడ తిరగాలని అని చెప్పి, మరి మాకు మా ఆయన చూస్తే మా ఆయన చచ్చిపోయాడు కదా సార్, అందుకని మా నాన్న ఉన్నారు. నా దగ్గర బతుకుతుందయ్యా. ఇక పిల్ల చూస్తే పిల్లకు కూడా అమ్మ ఈ సైడ్ సార్ కొంచెం అనుకున్నాం సార్. అమ్మ మీరు అటు తిరగమ్మ. మీరు సార్ సార్ కొంచెం ప్లీజ్. థ్యాంక్ యూ. కొంచెం ఇట్రండి ముకుందండి. ఇప్పుడు